ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తామరడలో సేనాపతి హరికృష్ణ జ్ఞాపకార్థం 10 లక్షలతో సురక్షిత మంచినీటి ఉచిత పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్. రాజమహేంద్రవరం ఐకాన్ ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీలో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు. వివరాలు వెల్లడించిన ఐకాన్ రాజమహేంద్రవరం చార్చర్ ప్రెసిడెంట్ తీగెల రాజా. గణేష్ చౌక్ వినాయక ఆలయానికి వెండి ఆభరణాలు బహుకరణ. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి అలంకరణ. రెడీగా డీటెయిల్స్ చూస్తే స్థానిక గణేష్ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ వినాయక ఆలయానికి కడియింపులకు చెందిన ఆలయ శ్రీనివాసు, ఆలా రోహిత్, అదేవిధంగా కుటుంబ సభ్యులు ఆయన తండ్రి ఆలా సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం గురువారం వెండి వస్తువులను బహుకరణ చేశారు. స్వామివారికి వెండి కిరీటము, తొండము, అదేవిధంగా కర్ణాభరణాలను కూడా అందచేయగా వాటిని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి చింతా చలపతి, మాజీ కార్పొరేటర్లు కొండేటి భీమారావు, ద్వారక పార్వతీ సుందరి, అదేవిధంగా హరిహర మహాక్షేత్రం ఆలయ చైర్మన్ మార్ఖానే సత్యనారాయణ మాట్లాడారు. గణేష్ చౌక్ వినాయక స్వామి వారికి వెండి ఆభరణాలు అందజేసిన దాత శ్రీనివాస్కు ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో తొలగాలించాలని ఆకాంక్షించారు. ఇక స్వామివారి దయతో ఆయన వ్యాపార అభివృద్ధి జరిగి భవిష్యత్తులో మరిన్ని దైవ కార్యక్రమాలు నిర్వహించాలని అభిలాషించారు. దాత అందజేసిన వెండి ఆభరణాలతో స్వామివారి విగ్రహం మరింత ప్రశాంతవంతంగా ఇక ప్రకాశవంతంగా కూడా ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు. जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो ब्रह्मेंद्र गंगाधर भक्षणम उमासुतं अष्टैश्वर्याभिवृद्धिरस्तु. రాకండి ఒకసారి ఎలా చూడండి సార్. జాంపేట గణేష్ చౌక్ స్వామివారికి కడిపలంక వాస్తవ్యులు శ్రీ ఆళ్ళ సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆళ్ళ శ్రీనివాసరావు గారు, వారి కుమారులు రోహన్ గారి ఈ యొక్క వినాయకునికి వెండి కిరీటము, వెండి తొండము, అలంకార సామాగ్రి చెవులు, వెండి చెవులు, అలంకార సామాగ్రి ఈ రోజున ఇవ్వడం జరిగింది. దానికి మేము మా కమిటీ తరపున వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ స్వామివారు వారిని అందరినీ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రాజమండ్రి
జాంపేట వినాయక గుడి గణేష్ చౌక్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఇవాళ ఆలా సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి ఆలా శ్రీనివాస్ గారు ఆయన యొక్క కోరికలు కానీ ఆయనకు ఉన్నటువంటి వినాయక స్వామి దయ వల్ల ఆయన సుఖశాంతులు ఆనంద సంతోషాలతో సంతృప్తి చెంది ఇవాళ చక్కటి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇవాళ ఈ గుడికి ఏదైతే ఉందో ఆ గుడికి సంబంధించి పెయింట్స్ అన్నీ పూర్తిగా పెయింట్స్ కూడా వేయించడం జరిగింది. దాంతో అదే కాకుండా ఇవాళ వినాయక స్వామికి వెండి కిరీటము, అలాగే తొండము, అలాగే కరణాభరణాలు అదే వెండితో చేయించి ఆయన బహుకరించడం జరిగింది. ఆయన ఈ వినాయక స్వామి యొక్క కరుణా కటాక్షాలు ఆ కుటుంబం పట్ల ప్రగాఢంగా ఉండాలని, వాళ్ళు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నమస్కారం. ఆలా సుబ్రహ్మణ్యం గారు కుమారు ఆలా శ్రీనివాసరావు గారు ఈవేళ ఆయన కుమారులు హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాజమండ్రిలో ఇక్కడ నివాసం అది ఉంటున్నారు. ఇక్కడ రాజమండ్రిలో కూడా ఇక్కడ నివాసం ఉంటూ ఇక్కడ ఈ గణేష్కి ఇక్కడ పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని, గణేష్ యొక్క పూర్తి ఆయనకి ఆశీర్వాదం ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఇలా ఒక కిరీటం బహుకరణ చేయటం, అలాగే ఇక తొండం ఇవన్నీ ఆభరణాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాకందరికీ మా కడిపిలం గ్రామస్తులకు కానీ ఇక్కడ రాజమండ్రిలో కానీ చాలా ఆనందకరంగా ఉంది. ఇది ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు అందరికీ చాలా ఆనందంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇవాళ కడిపిలంక వాస్తవ్యులు ఆళ్ళ శ్రీనివాసరావు గారు వారి కుమారులు శ్రీనివాస గారి తండ్రి గారి జ్ఞాపకార్థం మనకి వినాయకుడికి కిరీటము, తొండము, కరణాభరణాలు అన్నీ కూడా స్వామికి వారి చేతులతో అలంకరించడం జరిగింది, వెండి అలంకరించడం జరిగింది. వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. స్థానిక 41వ వార్డు పరిధిలోని కోటిలింగాల పేరిట దశాబ్దాల నాటి ముంపు సమస్యకు పేపర్ మిల్లు సహకారంతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు వాసు చెప్పారు. ఇక పేపర్ మిల్లు సిఎస్ఆర్ ఫండ్స్ ను ₹1,25,00,000తో నిర్మిస్తున్నట్లు పంపు హౌస్ అదేవిధంగా పైపులైన్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గురువారం శంకుస్థాపన చేశారు. ఇక ఈ సందర్భంగా 41వ డివిజన్ ఇన్ఛార్జి నందివాడ దినేష్ పర్యవేక్షణలో నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడిగా రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దశాబ్ద కాలం పైగా కూడా ఉన్న ముంపు సమస్యల నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని, నగరపాలక సంస్థ ఇన్స్టిట్యూటింగ్ విభాగం పర్యవేక్షణలో ఈ పనులు కూడా మే 30 తేదీ నాటికి పూర్తి అవుతాయని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా కోటిలింగాలపేట ప్రజలు వర్షాకాలంలో ముంపు బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ రోజుతో మీకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియదు. ఈడీ గారికి కూడా నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ఫండ్ వచ్చింది కదా, ఎస్టిమేట్ చేశారా, టెండర్ పిలిచారని అల్టిమేట్గా ఇది అయింది. వెంటనే ఎస్టిమేట్ జరిగింది. రాజమహేంద్రవరంలో ఏపీ పేపర్ మిల్ వారి యొక్క సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద 41వ వార్డు కోటిలింగాలపేట దశాబ్దాల కాలంగా నీటి మునుగుతున్న సమస్య. వర్షాలు పడితే మోకాలు లోతు నీరు, దశాబ్దం పైనే సమస్య. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఈ రోజున పేపర్ మిల్ వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో ₹1,25,00,000కి శంకుస్థాపన చేయడం జరిగింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఒక పర్యవేక్షణ, వారి యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి యొక్క పర్యవేక్షణలో, అలాగే ఒక 8 లక్షలు మున్సిపల్ హై స్కూల్ ఆనందనగర్ మౌలిక సదుపాయాలు అంటే డిజిటల్ లైబ్రరీ 45వ వార్డు, ఈ 2 పనులకు కూడా అంటే ₹1,33,00,000 పనులు ప్రారంభించుకోవడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, శాసనసభ్యుడిగా నెగ్గిన తర్వాత మనం ఒక మంచి చెయ్యాలని తలిస్తే, మన సంకల్పం గట్టిదైతే, చేసే దాంట్లో నీతి నిజాయితీ ఉంటే దేవుడే మనకి దారులు చూపిస్తారు. మన సంకల్పం గొప్పది. గత 5 సంవత్సరాలు పోరాడడం చెయ్యండని చెయ్యలేకపోయారు.
మరి ఈరోజు అధికారంలోకి వచ్చాం, మీరేం చేశారన్న దానికి సమాధానం ఇది. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ రెస్లింగ్ అసోసియేషన్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ ఆధ్వర్యంలో నెల 5-6 తేదీలో రాష్ట్ర వ్యాప్త కుస్తీల పోటీలు నిర్వహిస్తున్నట్టు రాజమహేంద్రవరం జార్జర్ ప్రెసిడెంట్ రొటీరియన్ తేగెల రాజా, ఐకాన్స్ ప్రెసిడెంట్ రొటీరియన్ వెంకట్ చెప్పారు. గురువారం వారు మైడియాతో మాట్లాడుతూ ఉత్తరాదిలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పోటీలను కుస్తీ పోటీలను తమ క్లబ్ తరపున రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కుస్తీ పోటీలో పాల్గొనే రెజ్లర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఇక ఇప్పుడు ఈ కుస్తీ పోటీలను కూడా దక్షిణాదిలో కూడా పరిచయం చేయాలని ఆశయంతోనే ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో తొలిసారిగా నిర్వహిస్తున్నామని తీగల రాజా చెప్పారు. అండర్ 15 బాలరు, బాలికలకు అండర్ 20, పురుషులకు, మహిళలకు రాష్ట్ర స్థాయిలో రెజ్లింగ్ పోటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. సుమారు 300 మంది రెజ్లర్స్ హాజరవుతారని చెప్పారు. ఇక పోటీల విజేతలను రాజస్థాన్లోని కోటాలో జరిగే జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు అర్హత సాధిస్తారని తీగల రాజా చెప్పారు. ఇక కుస్తీ పోటీల్లో పాల్గొనే రెజ్లర్లకు ఐఐటి, ఎన్ఐఐటీలలో ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయని వివరించారు. వీడియో తీస్తున్నావా? వీడియో మీరు ఆర్ఏ ప్రెసిడెంట్ అయిపోవాలండి. కాదండి, సీఎం అయిపోవాలండి ఆయన. వీడియో సార్, వీడియో కూడా చూస్తాం. సరే అందరూ ఒకసారి చూడండి సార్. మనం అంతా నా దగ్గర అభిమానం అండి. అంతే. ఓకే సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ వారి సహకారంతో మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. మేము కంబైన్ అయ్యి చేస్తున్నాము. ఇందులో మేము చేసేది అండర్ 15 బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 20 బాయ్స్ అండ్ గర్ల్స్. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు డైరెక్ట్గా రేపు 23వ తారీఖున కోటాలో జరిగే నేషనల్ లెవెల్స్ వాటికి వెళ్తారండి. ఎప్పుడైతే నేషనల్స్లో పాల్గొన్నారో వీళ్ళకి ఐఐటీస్లో కానీ నీట్స్లో వాటిలో చేసినప్పుడు దే విల్ బి హ్యావింగ్ సమ్ స్పెషల్ రిజర్వేషన్ ఉంటుందండి. ఈ రిజర్వేషన్ వల్ల వాళ్ళు ఎన్ఐటీస్లో వాటిల్లోనూ సీట్స్ రావడం చాలా ఈజీ అవుతుంది స్పోర్ట్స్ కోటాలో. అందుకోసం మేము అసలు ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం. ఈ స్పోర్ట్స్ కోటాలకి ఎవరో అసోసియేషన్స్కి చేయడానికి ఫండ్స్ లేకపోతే మా రోటరీ క్లబ్ హ్యాస్ టేకెన్ అప్ ఈ అసోసియేషన్కి. మాకు చాలామంది దాతలు వచ్చారండి. వారందరినీ పేరు పేరున మా స్పోర్ట్స్ డైరెక్టర్ శంకర్ గారు తర్వాత వివరంగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఈ ప్రోగ్రామ్ మెయిన్ చైర్మన్గా దేవి అండి, షీఈ్ ద చైర్మన్, అండ్ సురేష్ మా సెక్రటరీ, మా స్పోర్ట్స్ డైరెక్టర్ గారు శంకర్ గారు, మద్దూరు శంకర్ గారు, అండ్ మా డైరెక్టర్స్ జాయింట్ సెక్రటరీ వంశీ, అండ్ మా డైరెక్టర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ కార్తిక్ గారు. మేమంతా కలిసి ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నాం. ఇంకొక 2-3 డైరెక్టర్స్ ఉన్నారు, వారు ఇవాళ రాలేకపోయారు ప్రెస్ మీట్కి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా మా స్పోర్ట్స్ డైరెక్టర్ గారు ఇస్తారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ 3వ సంవత్సరంలో పరుగులు పెడుతూ అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు సమాజంలో ఒక ఐకాన్గా మీ అందరి దగ్గర నుంచి మన్ననలు పొందడం జరిగింది. ఈ సమాజంలో ఉన్న అనేకమైన సేవా కార్యక్రమాలే కాకుండా ఒక ప్రత్యేక కార్యక్రమాలు ఏమున్నాయి అనే దాని మీద ఆలోచన చేసినప్పుడు మా టీం అంతా కూడా దీనిపైన చర్చించుకున్నప్పుడు మనం పురాతనమైనది, ఎంతో విలువైనది, ఎంతో ప్రసిద్ధిని చెందినటువంటి ఏదైనా ఒక క్రీడల మీద ఒక కార్యక్రమం పెడితే బాగుంటుంది అనుకున్న ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి ఉద్భవించిందే కుస్తీ పోటీ. మనందరికీ తెలుసు, భారతదేశంలో మరి ఉత్తరాదిన ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి ప్రతి జిల్లాలోనే కూడా అకాడమీలు అనేకమైనవి ఉండి
మరి యువతలోని అలాగే సీనియర్స్లోని వాళ్ళ యొక్క ప్రతిభని బయటికి తెచ్చుకునే మార్గాలు అనేకమైన ఉత్తరాదిలో పేరు తెచ్చుకుని ఈరోజు మరి ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లో అనేకమైన అవకాశాలని పొందుతూ జరుగుతుంది, అందులో విన్ అయిన వాళ్ళు. అలాంటి కార్యక్రమం మనం మరి దక్షిణాదిలో కూడా చేస్తే బాగుంటుంది కదా. అది కొద్ది వంతు తక్కువగా కనపడుతుంది దక్షిణాదిలో. ఆలోచనలో ఈ రాజమహేంద్రవరంలో మనం ఎందుకు ఆంధ్రప్రదేశ్కి పిలుపునివ్వకూడదు అనే ఆలోచన నుంచే ఈ యొక్క కుస్తీ పోటీలకి శ్రీకారం చుడటం జరిగింది. మా క్లబ్ నుంచి మా అధ్యక్షుడు రొటేరియన్ శ్రీ వెంకట్ గారు దీన్ని ముందుకు నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ కుస్తీ పోటీల అసోసియేషన్ని సంప్రదించి అలాగే జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కూడా సంప్రదించి వారందరితోని కలిసి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో వారి యొక్క టెక్నికల్ సపోర్ట్తో మరి ఐకాన్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేసి అతి త్వరలో అనగా 5వ తారీఖు 6వ తారీఖుని ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్కి పిలుపునివ్వటం జరిగింది. మరి ఈ కార్యక్రమం మీద మేము ఒక కమిటీలు వేసుకుని చక్కటి ప్రోగ్రాం, ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇండోర్ కాంపిటీషన్లు అనేది జరగలేదు. చక్కటి ఏసీ హాల్స్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా ఏర్పాటు చేస్తాకే మేము సన్నిధులమై ఏర్పాట్లు చేయించున్నాం. దీనికి మా యొక్క ఆర్గనైజ్ కమిటీగా అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ చైర్మన్గా మరి ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దానికి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ మా క్లబ్ ప్రెసిడెంట్ మా వెంకట్ గారు తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ తరఫున ఏపీ అమెచ్యూర్ రెస్లింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అండర్ 15 బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 20 మెన్ అండ్ ఉమెన్ డిఫరెంట్ కేటగిరీస్లో స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. 5-6 తారీఖుల్లో 4వ తారీఖు మధ్యాహ్నం 3 నుంచి ఈ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. సుమారు 300 పైబడి పార్టిసిపెంట్స్ వస్తారని అనుకుంటున్నాము. వారందరికీ వసతి భోజనం ఏర్పాట్లు చేయడానికి ఈ టోర్నమెంట్ అంతా కండక్ట్ చేయడానికి సుమారు 15 లక్షలు బడ్జెట్ అవుతోంది. మేము రోటరీ వారు చేసే ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసే దాంట్లో ప్రధానంగా ఎస్విబిసి కళ్యాణ మండపం వారు బూరుగుల రామారావు గారును శ్రీనివాస్ గారు మాకు వారి రెండు హాల్స్ని 2 రోజులకి ఉచితంగా ఇచ్చారు. అలాగే కరెంట్ ఛార్జీలు కూడా చెల్లించకుండా వారిని కండక్ట్ చేసుకోమన్నారు. అదే పెద్ద స్పాన్సర్షిప్ అమౌంట్ అయింది మాకు అది. దాని తర్వాత స్ప్రింట్ అండ్ జిమ్ వారు, అలా కాక భోజనాల ఏర్పాటు మా క్లబ్ తరఫున చాలామంది మెంబర్స్ ఎవరికి తోచిన సహాయాన్ని వారు పిల్లలకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు చేస్తున్నారండి. దీనికి 4వ తారీఖు నుంచి ఆ రిజిస్ట్రేషన్ అయినా 5వ తారీఖు ఉదయం ఓపెనింగ్ సెరమనీకి మన జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అది కాక చాలామంది మా రోటరీ పెద్దలు గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద చాలామంది హాజరవుతున్నారు. మీరు మా ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే ఇలాంటి రెస్లింగ్ పోటీలని మొట్టమొదటిసారి ఇంత భారీ ఎత్తున చేయడం జరుగుతోంది. రాజమండ్రిలో అనేక రకాలైన ప్రోగ్రాంలు, అనేక రకాలైన స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో జరిగిన రెస్లింగ్లో మాత్రం ఒక స్టేట్ లెవెల్ పోటీ ఎప్పుడు రాజమండ్రిలో జరగలేదని మొట్టమొదటిసారి మనకు జరిగింది. దీనికి స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు వస్తున్నారండి. అలాగే లోకల్ ప్రెసిడెంట్ అయిన ఎలీషా గారి ఆ సహకారంతో ఇవన్నీ సాధించుకోవడం జరిగింది. మేము మిమ్మల్ని కోరేది ఏంటి అంటే దీన్ని మీ సహకారం మొట్టమొదటిసారి ఈ రేంజ్లో రెస్లింగ్లో ఇప్పుడు నార్త్లో ఉన్న దానికి ఇక్కడ గుర్తింపు సౌత్లో కూడా రావాలన్న ఉద్దేశంతో రాజమండ్రిలో పెడుతున్న దానికి మీరు ప్రెస్ వారు అందరూ కూడా మాకు సహకరించి దీన్ని విపరీతంగా న్యూస్ స్ప్రెడ్ చేస్తే జనాలు వచ్చి చూస్తే పిల్లలకి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎంత ఆడినా పబ్లిక్లో మనం ఇప్పుడు ఐపీఎల్ చూస్తున్న క్రికెట్ అంతా కూడా మజా అంతా ప్రేక్షకుల్లోనే ఉంటుంది. ప్రేక్షకులు వచ్చి చూస్తే బాగుంటుందని అది మీ చేతిలో ఉంది. మీరు స్ప్రెడ్ చేసి న్యూస్ని బట్టి అందరూ వస్తారని కోరుకుంటున్నాము. మీరు 2 రోజులు కూడా అక్కడ స్పోర్ట్స్ని కవర్ చేసి
అన్ని ఛానల్ వచ్చేలా చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెన్యూ ఎస్విపిసి కళ్యాణ్ మండపం దివాన్ చెరువు అండి. ఆయనే స్పాన్సర్ చేశారు, చెప్పాను కదండి, ఆయనే మెయిన్ స్పాన్సర్. హాల్స్ 2 ఇచ్చారు ఆయన. 2 రోజులు ఆయనకి వసతికి ఉండడానికి, టోర్నమెంట్ కండక్ట్ చేసుకోవడానికి ఆయన కరెంట్ ఛార్జీలు కూడా ఆయన భరిస్తానని ఆయన ఇచ్చారండి. 2 రోజులకి ఇచ్చారు. మొత్తం స్టేట్ అంతానండి. మన కొత్త జిల్లాలు అయితే 25, పాత జిల్లాలు అయితే 13, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వస్తారండి. సుమారు 300 పైబడి వస్తారండి. 2 కేటగిరీలోనూ డిఫరెంట్, అంటే 10 అండర్ 15 అండర్ 20 అండి. అందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి, వెయిట్ని బట్టి ఉంటాయి. వెయిట్ బట్టి కేటగిరీస్ ఉంటాయండి కుస్తీ బట్టి. ఫ్రీ స్టైల్ కింద 2-3 విభాగాలు ఉన్నాయండి. అవన్నీ అంటే ఫ్రీ స్టైల్లో వెయిట్స్ ఉంటాయి, లైక్ 47 కేజీలు, అండర్ 47 కేజీస్, అండర్ 50 కేజీస్, అండర్ 55 కేజీస్, అండర్ 60 కేజీస్, అట్లా 10 అబ్బాయి బాయ్స్ కి 10 కేటగిరీస్ ఉంటాయి. వెయిట్ బట్టి కేటగిరీ అండి. ఏజ్ ఒకటి, ఏజ్ తో పాటు వెయిట్ అండి. గర్ల్స్ కి 6 కేటగిరీస్ ఉంటాయి. అదే ఇందులో లంచ్ స్పాన్సర్ లో మా ఆర్త్యం దుర్గా ప్రసాద్ గారు ఒక ఆయన అండి, మా వైస్ ప్రెసిడెంట్ మండవెల్లి వెంకన్న బాబు గారు ఒక ఆయన, అది కాక ఇస్కాన్ వారు కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారని స్పాన్సర్షిప్ ఇందులో. లేదండి, మొట్టమొదటిసారి అసలు రెజ్లింగ్ పోటీలు, స్టేట్ లెవెల్ పోటీలు మన వైపు జరగడం ఇదే మొదటిసారి. అందుకనే ప్రెస్టీజియస్ గా తీసుకుని చేస్తున్నామండి. ఈ రెస్లింగ్ లో కూడా అందరినీ సపోర్ట్ చేద్దామని ఉద్దేశంతో. జాగ్రత్తలు అంటే అండి, ఇది కండక్షన్ అంతా కూడా మేము ఓన్లీ అరేంజ్మెంట్స్ చేయడం వరకు సార్. ఇది కండక్షన్ అంతా కూడా రెస్లింగ్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళే రెఫరీలని వాళ్ళే తీసుకొస్తున్నారండి. వాళ్ళు కండక్షన్, వాళ్ళు 2 రోజులు మేనేజ్మెంట్ అంతా వాళ్ళే చూస్తారండి. పిల్లల్ని ఇబ్బంది పడకుండా మా అసోసియేషన్ తరఫున తీసుకునేది ఏంటంటే, వారికి కావాల్సిన భోజనాలు, వసతి ఏర్పాట్లు చేయడం, వారికి ఏది అవసరమైతే అది అందుబాటులో పెట్టడం, వైద్య సౌకర్యాలు ఇమీడియట్గా ఏదైనా అవసరమైతే కల్పించడం. ఓపెనింగ్ సెరమనీ 5వ తారీఖు ప్రొద్దుట 10 గంటలకి ఎస్పీ గారు వస్తారు. అది అరౌండ్ 11:30 క్లోజ్ అయిపోతుందండి. క్లోజింగ్ సెరమనీ వచ్చి 6వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకు మొదలవుతుందండి. మెడల్ డిస్ట్రిబ్యూషన్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. 6కి క్లోజ్ అయిపోతుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా ఖర్చు అవుతుందండి. చాలా డిఫరెంట్ కేటగిరీస్ లో డిఫరెంట్ ప్రైజ్లు ఇవ్వాలి. మెడల్స్, పార్టిసిపేషన్ మెడల్స్ కూడా ఇవ్వాలని అన్నారు. దానికి కూడా విరివిగా అవుతుందండి ఖర్చు. అది కూడా అన్ని కేటగిరీలకి ఆ క్లోజింగ్ సెరమనీ రోజున ఇస్తామండి. ఛాంపియన్షిప్ కప్పులు కాకుండా పార్టిసిపేషన్ కూడా అందరికి కూడా ఇవ్వాలన్నారు. క్యాష్ లేదు, ఓన్లీ మెడల్స్, సర్టిఫికెట్స్ అని. ఇది వివిధ రూపాల్లో వారికి ఉపయోగపడుతుందండి. ఇందులో నెగ్గిన వారికి మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా కోటా రాజా. కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పునరావాస బాధితుల అధ్యయన కమిటీ బుధవారం ప్రాజెక్టును సందర్శించి క్షేత్రస్థాయిలో పనులను అధ్యయనం చేసింది. ఈ కమిటీ చైర్మన్ పిసిసి ఉపాధ్యక్షులు మార్టినో లూథర్, ఇక కమిటీ వైస్ చైర్మన్ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, ఉంగుటూరు కాంగ్రెస్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్లో ఆర్డినేటర్ బండి విజయభాస్కర్ ఈ అధ్యయన బృందానికి సారథ్యం వహించారు. పోలవరం ప్రాజెక్టు ఎంత వేగంగా పనులు చేస్తున్నారో అంతే వేగంగా నిర్వాసితులు ప్యాకేజీ అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ముంపు ప్రాంతాలలో చాలా మంది నిర్వాసితులు అక్కడే ఉన్నారని, వారికి తక్షణం పునరావాసం కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే నిర్వాసితులు అనేక బాధలు పడుతున్నారని, వారి ఆవేదనను పట్టించుకోవాలని చెప్పారు. 20% మాత్రమే లబ్ధి చేకూరుతుందని, మిగిలిన 80% గాల్లో ఉన్నారని, వారిని తక్షణం ఆదుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఉద్యమిస్తుందని హెచ్చరించారు. మీకు అక్కడ ఏంటంటే అది మట్టి అంతా వేసిందంటే ఇదంతా తీసింది వేసింది సార్. ఇప్పుడు ఈసీఆర్ఎఫ్ కూడా, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కంప్లీట్ అయిందా లేదా చేస్తున్నారు. అదేంటంటే డయాఫ్రమ్ వాల్ అయిన తర్వాత ఈసీఆర్ఎఫ్ కోసమే కదా ఈ రెండు అప్ స్ట్రీమ్ సైడ్ కాపర్ డ్యామ్, డౌన్ స్ట్రీమ్ సైడ్ కాపర్ డ్యామ్.
క్లోజ్ చేయకుండానే డయాఫ్రామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వాటర్ లెవెల్ అంత రాదనుకోని చేసాం. టెక్నికల్గా ఇది ప్రజల సొమ్ము. మీరు మన అంటే రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ సంబంధించి ఒక అఫీషియల్ యాన్యువల్ పీపీఏ రిపోర్ట్లో వాళ్ళు జరిగిపోయింది యాక్సిడెంటల్గా ఏదో జరిగిపోయింది అనుకోకుండా టెక్నికల్ డాక్యుమెంట్లో మీరు మెన్షన్ చేసినప్పుడు హూ విల్ బి ద లైబుల్ ఫర్ దట్ ఇఫ్ మీ ఛాలెంజ్ ఇట్స్ దేర్ మీ కోర్టులో నేను ఇప్పుడు ఆ రిపోర్ట్ని ఇస్తే పోయేది ఎవరు ఉద్యోగాలు? సరే అంటే నేను మామూలుగా బీయింగ్ ఫ్రెండ్లీ అడుగుతున్నాను సార్. అంటే మామూలుగా అంటే మాకు నాలెడ్జ్ కోసం వచ్చింది కూడా మాకు, ఎందుకంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి, అధికారులు ఇబ్బంది పెట్టాలని కాదు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు స్టార్టింగ్ కొండ నుంచి ఉంది కదా సార్, అక్కడ కొంచెం క్లోజ్ చేయలేదు తప్ప మిగతాదంతా క్లోజ్ అయిపోయి ఉంది. తర్వాత అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కూడా. నాకు అర్థమైంది. కాకపోతే మనం ఎంతమంది మేధావులు ఉండి ఒక పోలవరం యొక్క స్థితిగతులు అలాగే ఆర్ఆర్ ప్యాకేజ్ మీద అబ్జర్వేషన్ చేయమని చెప్పి కమిటీ వేయటం జరిగింది. మేడం మన పార్టీ గారు చైర్మన్గా, మన కిరణ్ రెడ్డి గారు వైస్ చైర్మన్గా, మన నడని కమిటీ సభ్యులుగా కమిటీ వేశారు. ఈ కమిటీ ఆల్రెడీ 30 గ్రామాలు చాలా వరకు పర్యటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలన చేసాం. శ్రీగారి నుండి అప్ కాపర్ డ్యామ్ కానీ, లోయర్ కాపర్ డ్యాము, డయాఫ్రామ్ వాళ్ళు, అలాగే పవర్ ప్రాజెక్ట్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో, భూములిగిపోయి ఇల్లు పులిగిపోయి ఉన్నారో వాళ్ళకి ప్యాకేజీ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు 2గా విభజించి 41.17 వరకు వాటర్ స్టోరేజ్కి ఒక ప్యాకేజ్ ఇస్తాం. ముందు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ 45.75 ఇస్తామని చెప్తున్నారు. ఒక ఫేజ్కి ఇచ్చి వాటర్ కనుక లెఫ్ట్ కెనాల్లో రైట్ కెనాల్లో వాటర్ వచ్చేస్తే తర్వాత ఇంకా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చే ప్రసక్తే ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా మీరు కొండల మీద కాపురాలు చేస్తారు, అలా కొండల మీద వెళ్ళిపోయిన ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ప్రాజెక్టు టోటల్గా 45.75 ఇది ఉందో కాంచూర్స్ 45 కాంచూర్ ఉందో దాంట్లో 30 గ్రామాలన్నిటికీ కూడా ప్యాకేజ్ ఇవ్వాలని, వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ఆర్ఆర్ ప్యాకేజీలో కూడా చాలా వరకు అవకతవకలు జరిగింది. ఆ అవకతవకలను కూడా కొంతమంది ఇక్కడ ఉండని వాళ్ళు కూడా సివిలైన్స్ కూడా వచ్చి కొన్ని పేరుకు డబ్బు తీసుకోవడం జరిగింది. అటువంటి అన్ని రెక్టిఫై చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ 30 గ్రామాలందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కంపల్సరీగా వాళ్ళకి ఈ ప్యాకేజీ ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. అలాగే మేడం కూడా త్వరలోనే ఒకసారి వచ్చి ఈ ప్రాజెక్టుని పరిశీలించి ఏదైతే 30 గ్రామాలు ఉన్నాయో ఆ 30 గ్రామాలన్నీ కూడా ఆవిడ కూడా పర్యటించి ఈ 30 గ్రామ వాసులందరికీ కూడా మేడం కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాకేజీ గ్యారంటీ వస్తుందని మేడం కూడా వారికి నిర్దిష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ రిపోర్టు చెప్పడం జరిగింది మాణిక్య ఠాగూర్ గారికి, అలాగే అక్కడ ఉన్న కేసీ వేణుగోపాల్ గారికి, ఆల్కమంది గారు అంతా కూడా ప్రాజెక్టు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి రాహుల్ గాంధీ కూడా అవసరమైన మేము కూడా వచ్చి సపోర్ట్ చేస్తాం, మేము కూడా వస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ మరి ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా అలాగే ముఖ్యంగా ఏంటంటే మేము పర్మిషన్ అడిగిన వెంటనే చీఫ్ ఇంజనీర్ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏఈ డిఈలు కానీ, ఏఈ కానీ వీళ్ళందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి మాకు అన్నీ కూడా మొత్తం కంప్లీట్గా చూపించారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. స్వరంగా వాటర్ జనరేటర్ అప్పటి నుంచి పవర్ జనరేటర్
అలాగే డ్రిల్ చేసుకుంటానే బ్లాస్ట్ చేసుకుంటే వెళ్ళటమే సార్. డ్రిల్లింగ్ సార్. అది కాదు మీరు చెప్పేది ఓసీలు సేమ్ ఆ టైప్ టెక్నాలజీ లాగా మరి ఇది సార్ ఇదేంటంటే బోల్ట్ బ్లాస్ట్ చేసుకుంటాం. కాకినాడ జిల్లా కిల్లంపూడి ఏప్రిల్ 3న కిల్లంపూడి మండలం తామరాడ గ్రామంలో కీర్తిశేషులు సేనాపతి హరికృష్ణ జ్ఞాపకార్థం వారి కుమారుడు సేనాపతి చెల్లారావు సునీత దంపతులు 10 లక్షల ఆర్థిక సహాయంతో సురక్షిత మంచినీటి ఉచిత సరఫరా కేంద్రాన్ని నిర్మించారు. ఈ ఉచిత మంచినీటిని సరఫరా కేంద్రాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. మాజీ సర్పంచ్ అనుకుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఓవర్లోడ్ ట్యాంకును కూడా నూతన మెట్లను నిర్మించారు. ఈ మెట్లను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సేనాపతి చెల్లారావు మాట్లాడుతూ పుట్టిన ఊరికి ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని 10 లక్షల రూపాయలతో బోరు బిల్డింగ్ మినరల్ వాటర్ ప్లాంట్లో నిర్మాణం చేసి గ్రామంలో ప్రజలందరికీ ఉచిత సురక్షిత మంచినీరు సరఫరా చేయాలనే కార్యక్రమాన్ని తీసుకున్నారని అన్నారు. ఈ అభిమాన నాయకులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్, తుమ్మలపల్లి రమేష్ హాజరీ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. చూడండి ఇలా చూడమ్మా బాబీ ఇలా చూడమ్మా దగ్గరకోండి పట్టుకోండి సార్ పట్టుకోండి సార్ శ్రీకాంత్ గారు కింద
ఈ పక్కన నిలబడతాను. శ్రీకాంత్ వెనక్కున్నాను సార్, ఎలా చూడండి సార్, చల్లరా అనుకున్నా ఎమ్మెల్యే ఎలా చూడండి సార్ ఒకసారి. ఓకే అండి, ఓకే చూడండి, ఓకే ఎమ్మెల్యే ఒక్కసారి ఇలా చూడండి, ఒక ఇల్లు మహిళ ఒకసారి ఈసారి చూడండి సార్, ఒకసారి చూసాను అందరూ ఇలాగా. అనుకున్నాను చూడకుండా నమస్కారం అండి. ఈరోజు తామరాడ గ్రామంలో ఎల్లపూడి మండలం తామరాడ గ్రామంలో సేనాపతి హరికృష్ణ గారు ట్రీట్ చేసి మా నాన్నగారు ఆయన జ్ఞాపకార్థం నాకు ఊళ్ళో జనాలకి మంచినీళ్ళు సురక్షితమైన మంచినీళ్ళు అందిస్తే చాలా బాగుంటుంది. నాకు ఒక రకమైన ఆలోచన వచ్చి ప్రతి ఒక్కరికి సురక్షితమైన మంచినీరుని అందించే ఉద్దేశంగా ఈ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ కుమార్ గారు, అదేవిధంగా ఉమ్మిలిపల్లి రమేష్ గారు, దీనికి మమ్మల్ని వెన్నంటే నడిపించే అనుకుల్ శ్రీకాంత్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క ఈ మన్నను మన్నించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టిన ఊరికి ఏదో చిన్న కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందాలని నా యొక్క సహకారం ఏదో నాకు తోచిన విధంగా చేయాలనేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మినరల్ వాటర్ తయారు చేసి బోరు కొట్టడానికి కావాలి, ప్లాంట్ కావాలి, మొత్తానికి బిల్డింగ్ కట్టి అన్ని చేయడానికి ఇంచుమించు ఒక 15 లక్షల వరకు ఖర్చు అయిందండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు దీన్ని ఆసరాగా తీసుకుని మిగతా వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి మీరందరూ కూడా మంచి బాటలో నడవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. తామరాడలో సేనాపతి హరికృష్ణ జ్ఞాపకార్థం 10 లక్షలతో సురక్షిత మంచినీటి ఉచిత పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్.
రాజమహేంద్రవరం ఐకాన్ ఆధ్వర్యంలో ఈ నెల 5-6 తేదీలో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు. వివరాలు వెల్లడించిన ఐకాన్ రాజమహేంద్రవరం చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా. గణేష్ చౌక్ వినాయక ఆలయానికి వెండి ఆభరణాలు బహుకరణ. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి అలంకరణ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.